సావల మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది, పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఈ మనుషులు తెలంగాణలో. మళ్ళీ మొత్తం కోల్పోయి కానీ చావలేదు, మంచిదే కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడుపోనాడు లేడు వాడి దేశంలో. అండి, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ ఏపీ అపోజిషన్. విన్నారు కదా, ఇద్దరు మేధావుల నేర పూరితమైన సంభాషణ. మన నేర పరిభాషలో దీన్ని క్రిమినల్ కాన్స్పిరసీ అంటారండి. ఇంకొకరిని చంపాలనే ఉద్దేశంతో సంభాషణ జరపడం, అది ఒకరు అనడం, ఇంకొకరు సమర్థించడం. ఆ సమర్థించిన వ్యక్తి ఇప్పుడు మనకి స్పీకర్గా కూడా ఉన్నారు, మంచి గౌరవనీయమైన పదవిలో ఉన్నారు. మీ వయసు, మీ అనుభవం మిమ్మల్ని చూసి సిగ్గుపడేలాగా ఉంది మీ సంభాషణ. ఓటమి సరిపోదట, చావే కావాలట. ప్రతిపక్షం కూడా ఉండకూడదట. డబ్బుకు జరగని పని ఇంకేమీ లేదట. డబ్బుతో ఏమైనా చేసేస్తారట. మీరు చనిపోతారు, వయసుకు దగ్గరే పడుతున్నారు. ఇంకొక విషయం చెప్పనా, మానసికంగా ఆల్రెడీ మీరు చనిపోయారు కాబట్టే ఇంత దారుణమైన ఆలోచనలు చేస్తున్నారు. మానసిక రోగులు మాత్రమే ఇంకొక మనిషి చావును కోరుకుంటారు. దయచేసి మీరు దానికి సంబంధించిన వైద్యం అది తీసుకుని మళ్ళీ మామూలు స్థితికి రావాలని కోరుకుంటూ ఆ భగవంతుడిని, ఏపీ రాష్ట్ర రాజకీయాలను చూసి అందరూ సిగ్గుపడుతున్నారు, ప్రజలు భయపడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తు డ్రైనేజ్లో కొట్టుకుపోతూ, ఒక పార్టీ అధినేత అండి ఆయన, ఒకసారి సీఎంగా కూడా చేశారు. ఆయన చావు మీరు కోరుకుంటున్నారంటే సామాన్య ప్రజల రక్షణ సంగతి ఏంటి? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు దయచేసి మీరందరూ మానసికంగా ఆ రోగాలని తగ్గించుకొని, రాజకీయం అంటే సేవ, ప్రజలకు చేయడం, పేదలకి అని మీరు తెలుసుకొని, రాష్ట్ర అభివృద్ధి కూడా, రాజధాని కూడా లేకుండా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. చాలా గవర్నమెంట్ ఆఫీసెస్ లేకుండా, ఫెసిలిటీస్ లేకుండా రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. దయచేసి పేదల కష్టాలు, పిల్లల చదువులు, ఆరోగ్యం, విద్య, ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటి గురించి ఆలోచించుకోండి. ఎవరిని చంపుదాం, ఎవరిని పొడుద్దాం, ఎవరిని కొడదాం, ఇళ్ళ మీదకి దాడి చేద్దాం, సిగ్గుచేటు మీ వయసుకి, మీ మాటలకి. ఛీ.